మీ నెలసరి సమయం క్రమంగా రావట్లేదా? ఒక్కసారి ఆలస్యం, ఇంకోసారి ముందే రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఇది చిన్న సమస్యలా కనిపించినా మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం కావచ్చు. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా పాటించగల కొన్ని సహజ ఆహార నియమాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ వీడియోలో నెలసరి అసమానతలకు కారణాలేమిటి, ఎలాంటి ఆహారం తీసుకుంటే పీరియడ్స్ క్రమంగా వస్తాయి అన్నీ పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. 1. నెలసరి అసమానతలకు కారణాలు. హార్మోన్ల అసమతుల్యత, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరోన్ ఇంబ్యాలెన్స్, అధిక ఒత్తిడి, స్ట్రెస్, పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, తక్కువ లేదా ఎక్కువ బరువు, థైరాయిడ్ సమస్యలు, పోషకాహార లోపం. సహజ పరిష్కారాలు, న్యాచురల్ రెమెడీస్. 1. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. పాలకూర, క్యాబేజీ, బ్రొక్కోలీ వంటి ఆకుకూరలు. ఇవి ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ అందిస్తాయి. రక్తహీనత తగ్గి సైకిల్ క్రమబద్ధంగా ఉంటుంది. 2. బెల్లం, జాగరి. రోజూ చిన్న ముక్క బెల్లం తినడం మంచిది. రక్తాన్ని శుభ్రపరిచి హార్మోన్ల సమతుల్యతకు సహాయం చేస్తుంది. 3. పాలు మరియు పాలు పదార్థాలు. కాల్షియం మరియు వైటమిన్ డి ఎక్కువగా ఉంటాయి. హార్మోన్లను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. 4. గింజలు మరియు డ్రై ఫ్రూట్స్. బాదాం, వాల్నట్స్, ఫ్లాక్ సీడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, హార్మోన్ బ్యాలెన్స్. 5. అల్లం టీ. రోజుకు 2 సార్లు తాగాలి. నొప్పి తగ్గించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. 6. దాల్చిన చెక్క, సినమన్. వేడినీటిలో కలిపి తాగితే మంచిది. పీసీఓఎస్ ఉన్నవారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. 7. సంతులిత ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ సమంగా ఉండాలి. శరీరం సరిగ్గా పనిచేస్తుంది. జీవనశైలి మార్పులు, లైఫ్ స్టైల్ చేంజెస్. 1. వ్యాయామం చేయాలి. రోజూ 30 నిమిషాలు నడక లేదా యోగా. హార్మోన్ల సమతుల్యతకు చాలా మంచిది. 2. ఒత్తిడి తగ్గించాలి. ధ్యానం, ప్రాణాయామం చెయ్యాలి. స్ట్రెస్ తగ్గితే సైకిల్ సరిగ్గా వస్తుంది. 3. సరిపడ నిద్ర. రోజుకు 7-8 గంటలు. హార్మోన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి? 3 నెలల పాటు పీరియడ్స్ రాకపోతే, చాలా ఎక్కువ రక్తస్రావం, తీవ్రమైన నొప్పి ఇవి ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్య సూచనలు: జంక్ ఫుడ్, ఎక్కువ షుగర్ తగ్గించండి. కాఫీ మరియు ఓల్డ్ డ్రింక్స్ తగ్గించండి. శరీర బరువును నియంత్రణలో ఉంచండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఆరోగ్యానికి ఉపయోగపడే మరిన్ని చిట్కాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మీకేవైనా సందేహాలుంటే కమెంట్స్లో అడగండి. తప్పకుండా సమాధానమిస్తాను. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు.